ఫ్యాక్ట్ న్యూస్ టికెట్ రాకున్నా తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ యువనేత కేటీఆర్ చెప్పిందే శిరోధార్యం అన్నారు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్ లో చేరానని, నాటి నుంచి నేటి వరకు అధినేత ఆశయాలకు అనుగుణంగానే పనిచేశానని చెప్పారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా విజయవంతమైన సైనికుడిగా పనిచేశానని, ఇకపై కూడా పనిచేస్తానని అన్నారు పొంగులేటి. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడల్లో భాగంగానే తనపై లేనిపోని అపోహలు, గందరగోళం సృష్టిస్తున్నారని, దీన్ని ఎవరూ నమ్మవద్దని అన్నారు. ఖమ్మం జిల్లాను గులాబీ కిల్లాగా మార్చే ప్రయత్నంలో తాను భాగస్వామి అవుతానన్నారు. ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలను ప్రతి కార్యకర్త ఓటు ద్వారానే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తనకు టికెట్ రాలేదని నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలను ఓదార్చారు పొంగులేటి. ఫ్యాక్ట్ న్యూస్ టికెట్ రాకున్నా తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ యువనేత కేటీఆర్ చెప్పిందే శిరోధార్యం అన్నారు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్ లో చేరానని, నాటి నుంచి నేటి వరకు అధినేత ఆశయాలకు అనుగుణంగానే పనిచేశానని చెప్పారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా విజయవంతమైన సైనికుడిగా పనిచేశానని, ఇకపై కూడా పనిచేస్తానని అన్నారు పొంగులేటి. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడల్లో భాగంగానే తనపై లేనిపోని అపోహలు, గందరగోళం సృష్టిస్తున్నారని, దీన్ని ఎవరూ నమ్మవద్దని అన్నారు. ఖమ్మం జిల్లాను గులాబీ కిల్లాగా మార్చే ప్రయత్నంలో తాను భాగస్వామి అవుతానన్నారు. ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలను ప్రతి కార్యకర్త ఓటు ద్వారానే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తనకు టికెట్ రాలేదని నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలను ఓదార్చారు పొంగులేటి. Balik